మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ ప్రపంచ గిరిజన సందర్భంగా జెండాను ఇవాళ ఎగరేసుకున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా సెలబ్రేషన్లో భాగంగా ఇవాళ కేక్ కట్ చేయడం జరిగింది. ప్రధానంగా 1994 ఇవాళ ఆగస్టు 9వ తేదీని ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ గిరిజనులందరినీ కూడా దాదాపుగా 700కు పైగా ఇవాళ ఆదివాసీ గిరిజన కావచ్చు, బంజారా కావచ్చు, సుగాలి కావచ్చు, అన్ని జాతులు కూడా ఈ ప్రపంచంలో దాదాపుగా 700 నుంచి 1000కి పైగా ఇవాళ గిరిజన తెగలు ఉన్నాయి. ఈ తెగల యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కూడా మొత్తం ఇవాళ వస్తున్నటువంటి సంస్కృతిలో పట ఇవాళ కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. అదేవిధంగా ఇవాళ గిరిజనులకు ఇవాళ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవాళ లేకుండా పోయినాయి. ఇవాళ అడవులు మొత్తం అంతరించిపోతున్నాయి. ఇవాళ గిరిజన యొక్క సంస్కృతి కూడా అంతరించేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇవాళ బయట ఉన్నటువంటి కార్పొరేటు ఇవాళ విష సంస్కృతి లోపల ఇవాళ బయట ఉన్నటువంటి విషపు ఇవాళ మీడియా వల్ల ఇవాళ గిరిజనుల పైన ఇవాళ పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా కాపాడబడాలి, మన హక్కుల్ని కూడా కాపాడబడాలనే ఉద్దేశంతో 1994 ఇవాళ ఐక్యరాజ్య సమితి ఇవాళ కూర్చొని మనందరినీ కూడా ఒక గుర్తింపు ఇస్తూ ఆగస్టు 9వ తేదీన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా బిడ్డ కావచ్చు, ఆదివాసీ బిడ్డ అందరూ కూడా మీ అందరికీ ఆదివాసీ ప్రపంచ గిరిజన దినోత్సవంగా మనల్ని అందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా మనందరికీ కూడా సంతోషదాయకం. ఎందుకంటే చాలా చోట్ల చాలా రకాలుగా మనందరం ఉన్నాం. కానీ మనందరం కూడా ఆదివాసీలుగా, గిరిజనులుగా, బంజారాలుగా మనందరం కూడా ఒకే కొడుకు కింద రావాలి. మనకు కూడా ఒక గుర్తింపు ఉండాలంటే మనకు కూడా ఒక రోజు ప్రత్యేక రోజుగా గుర్తించాలని చెప్పి ఆదివాసీ గిరిజన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. కాబట్టి అది మనకు చాలా ఆనందదాయకం, సంతోషదాయకం. కాబట్టి ఈ సందర్భంగా ఇలా ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, మన యొక్క పండుగల్ని మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తీసి పండుగ గతం లోపల మనం పెద్ద ఎత్తున చేసేది, మళ్ళీ మన సంస్కృతిని కాపాడాలని చెప్పి మనం పెద్ద ఎత్తున మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ శీతల పండుగ కావచ్చు, మిగతా ఏ పండుగలైనా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి భవానీ పండుగలు కావచ్చు, ఏదైనా కూడా మనం ఒక సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం ద్వారా మాత్రమే మన రిజర్వేషన్లు కాపాడబడతాయి, మన ఐడెంటిటీ కాపాడబడుతుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. కాబట్టి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి ఏదైతే గుర్తింపు ఇచ్చిందో ఇచ్చిన గుర్తింపు ప్రకారంగా మనం ప్రతి ఒక్కరు కూడా మన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి. ఇప్పటికే దేశంలో కావచ్చు, ఇలా రాష్ట్రంలో కావచ్చు కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా దేశంలో పాలిస్తున్నటువంటి పాలకులు ఇలా గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు, గిరిజన చట్టాలని ఉల్లంఘిస్తున్నారు, ఇలా గిరిజనుల యొక్క ఉనికినే లేకుండా ప్రయత్నం చేస్తారు. ఇలా అభివృద్ధి పేరుతోటి అటవీ సంపదను మొత్తం ఇవాళ కార్పొరేట్ దళారీ శక్తులకు, ఆదాని అంబానీలకు ఇలా దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ గ్రీన్ హంట్ పరితేటి రకరకాల పేర్లతోటి ఇవాళ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, బంజారాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అడవి నుంచి బయట కొట్టి ఆ ఖనిజ సంపదను మాత్రం దోచుకునేటువంటి పోయి ఆ ప్రమాదాన్ని మన మీద ఉంది. కాబట్టి ఈ ప్రమాదం ఇంకా పోలేదు. భవిష్యత్తులో ఈ ప్రమాదం నుంచి మనందరం కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే